హలో ఫ్రెండ్స్! కేవలం ఇంటర్మీడియేట్ అర్హతతోటి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అది కూడా గ్రూప్ సి ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వీటికి గనక సెలెక్ట్ అయినట్లయితే అన్ని అలవెన్సెస్ కలుపుకొని మనకు 40,000 వరకు శాలరీ ఉంటుంది. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ గానీ, ఎలాంటి ఎగ్జామినేషన్ ఫీ గానీ లేదు. సో, ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా అప్లై చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్‌ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. మా టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ యొక్క గ్రూప్స్ డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. మీరు అక్కడ జాయిన్ అయినట్లయితే మరిన్ని జాబ్ డీటెయిల్స్ మీకు తెలియజేస్తాము. సో, ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇవన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ గ్రూప్ సి పోస్టులన్నమాట. సో, ఇందులో లోవర్ డివిజన్ క్లర్క్ ఎల్‌డీసీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్‌లలో వేకెన్సీస్ ఉన్నాయి. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్లయితే లెవెల్ 2 మ్యాట్రిక్స్ 7 సీపీసీ శాలరీ అనేటువంటిది ఉంటుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకొని మనకు 40,000 వరకు ఉండొచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 12థ్ క్లాస్ పాస్ అయినటువంటి వ్యక్తులు అప్లై చేసుకోవచ్చు. మనకు ఎల్‌డీసీ కాబట్టి 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ లేదా హిందీ అయితేనేమో 30 వర్డ్స్ పర్ మినిట్ మనకు స్కిల్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది. ఈ రెండిట్లో పాస్ అయినట్లయితే మీకు జాబ్ అనేటువంటిది కన్ఫర్మ్ అవుతుంది. సో, ఈ పోస్ట్‌లకి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 25 ఇయర్స్ మధ్య వయస్కులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్‌కి 3 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వారికి 5 ఇయర్స్, మిగతా వారి రిజర్వేషన్ ఆధారంగా 5 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ వరకు మనకు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. సో, మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసినట్లయితే మనకు రిటన్ టెస్ట్ ఉంటుంది. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్‌నెస్ నుంచి మనకు క్వెషన్స్ ఉంటాయి. సో, రిటన్ టెస్ట్‌లో 100% వెయిటేజ్ అనేటువంటిది ఉంటుంది. ఇందులో వచ్చినటువంటి పర్సన్స్‌కి మాత్రమే స్కిల్ టెస్ట్ లేదా ప్రాక్టికల్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది. ఈ రెండిట్లలో క్వాలిఫై అయినటువంటి వ్యక్తులకు మనకు జాబ్ అనేటువంటిది ఉంటుంది. ఈ పోస్టులకు లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్ట్ 31 నుంచి 6 సెప్టెంబర్ వరకు రిలీజ్ చేసినటువంటి ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ అనమాట. సో, ఇందులో ఈ రోజు నుంచి మనకు 30థ్ అంటే మనకు నెక్స్ట్ 30 డేస్ వరకు మీరు అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో, అప్లై చేయాలనుకునే క్యాండిడేట్స్ అందరూ కూడా ప్రొఫార్మా ఫర్ అప్లికేషన్ ఉంది కదా! ఈ అప్లికేషన్ ఫామ్‌ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారు, ఎక్కడ అప్లై చేస్తున్నారో కంప్లీట్ డీటెయిల్స్‌ని ఫిల్ చేసి, మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ ప్రతీది కూడా ఫిల్ చేసి 2 ఫోటోగ్రాఫ్స్ అటాచ్ చేసిన తర్వాత వీటన్నిటితో పాటు మీ యొక్క మెమోస్, బోనాఫైడ్స్ ఏమైనా డీటెయిల్స్ ఉంటే అవన్నీ కూడా అటాచ్ చేసి, ఇక్కడ ఇవ్వబడినటువంటి అడ్రస్ ఉంది గదా! సో, మీరు ఏ పోస్టల్ డిపార్ట్మెంట్ మీరు ఎక్కడ వేకెన్సీస్‌కి అప్లై చేస్తున్నారో అక్కడ అడ్రస్ అనేటువంటిది రాయాలి. మీరు ఒక ఎన్వలప్ కవర్ తీసుకొని ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసినటువంటి అప్లికేషన్ ఫామ్, ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసినటువంటి అప్లికేషన్ ఫామ్, అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అని ఉంది కదా! ఇక్కడ డీటెయిల్స్ ఫిల్ చేసి ఏ కేటగిరీకి అప్లై చేస్తున్నారో ఆ డీటెయిల్స్ అన్ని రాసి, ఆ ఎన్వలప్ కవర్‌లో మీ సర్టిఫికేట్స్, అప్లికేషన్ ఫామ్ అన్నీ అటాచ్ చేసి 2 అడ్రస్ ఉంటుంది కదా! 2 అడ్రస్‌లో మీరు ఆ పోస్ట్‌కి సంబంధించినటువంటి అడ్రస్‌ని ఫిల్ చేసి మీరు పంపించాల్సి ఉంటుంది. సో, దీనికి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.